అందరు నాకెళ్ళి చూడండి జాగ్రత్తగా. కడుపులో నుంచి రాకమునిపే, తల్లి గర్భములో పుట్టకమునిపే, పిండముగా దాల్చకమునిపే తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, అబ్బా ఇదిగో నాలాంటి కూతురే పుట్టిద్ది అనగానే ఏ పేరు పెడదాం? ఇందాక అదేదో పేరు అన్నారు, గ్లోరీ సిస్టర్సా? గ్లోరీ సిస్టర్స్ అంటే నేను వీళ్ళిద్దరు ఎట్టుంటారో అనుకున్నా. ఇద్దరు గ్లోరీ సిస్టర్స్ లాగలేరు నా కంటికి, ఇద్దరు తేడాగా ఉండారు. తర్వాత చూద్దాం. రైట్, ఆమె అనుకుండిద్ది, అయ్యా నా పోలికలోనే పుట్టిద్ది కూతురు అనుకున్నాను, అందుకని నేను ఈ పేరు పెడతాను అనుకుంటే, తండ్రి అన్నాడు నా పోలికలోనే కొడుకు పుడతాడు, వాడికి ఈ పేరు పెడదాం అనుకున్నాడు. ప్రియదేవుని సంగమా చూడండి, ఆ తల్లి గర్భము దాల్చలేదు, పిండం ఆ యొక్క గర్భములో రాలేదు, ఆ బిడ్డ పురుడు పోసుకోలేదు, ఆ బిడ్డ యొక్క అవయముల రూపము దాల్చుక మునిపే, ఆ బిడ్డ గర్భములో ఉండక మునిపే తల్లిదండ్రులు ఒక పేరు పెట్టాలనుకుంటున్నాడు. కానీ నిద్రపోతున్నటువంటి ఈ వ్యక్తి, పారిపోతున్నటువంటి వ్యక్తి, ఇదిగో అన్న యొక్క చేతిలో నుండి తన ప్రాణమును కాపాడుకోవడానికి ప్రాణ భయముతో పరిగెత్తుతున్నటువంటి యాకోబు ఒక చోట నిద్రపోయి లేచి అంటున్నాడు, ఈ స్థలము బేతేల్. ఎందుకన్నాడు? పిచ్చా. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి ఏం పేర్లు పెడుతున్నారో అర్థం కావట్లా. అర్థం లేనటువంటి పేర్లు, పేరుకి క్రైస్తవులే. సేవకుడు పేరు పెట్టక మునిపే ఏదో ఒక పేరు, తాత పేరు, ఇదిగో ఏదో అక్షరం, ఏ అక్షరం ఆ అక్షరం, ఏదో అక్షరాలు కల్పించుకొని ముందే పేరు నిర్ణయించుకొని, పాస్టర్ గారండి ఇదిగో మీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో పేరు పెట్టండి. ఈయన అనుకుంటాడు, అబ్బా నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఎందుకంటే వీరు నాకు అప్పచెప్పారు బాధ్యత. ఈయన మనసులోకి రాగానే ఆమనిద్ది, అయ్యగారు ఒక్క చిన్న మాట, పేరు పెట్టాం, ఆ పేరే నీ నోటితో పెట్టాలి. ఎవడు పెట్టాడు పేరు? ఎప్పుడు పెట్టావు పేరు? ఎప్పుడు పెట్టావు? పిండముగా ఉండగానే మృతి చెందినటువంటి అనేక మంది పిల్లలు ఉన్నారు. నీవు పిండముగా రూపింపక ముందే పేరు పెట్టావు కదా, అందుకని చచ్చాడు గర్భంలోనే. పుట్టినాక చచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రియదేవుని సంగమా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు. బైబిల్లో ప్రతి పేరుకి ఒక అర్థం ఉంది. ఈయన అంటున్నాడు, నిద్రలేచి ఇదిగో ఈ స్థలము, ఈ దినమున నేను ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి వర్తమానం ఉన్నటువంటి స్థలము బేతేలు. ఇంక మరొక పేరు లేదు దీనికి. ఎందుకు పెట్టాడు యాకోబు? ఈరోజు నీవు ఆ పరిస్థితుల్లో ఉండాలి. నీ పేరు పాస్టర్లో మారిస్తే మారకూడదు. నేను పెడతా ఏసేబని, ఏసేబలాగా బతికేవా? ఉందా నీకు సాక్ష్యం? యేసుక్రీస్తు, యేసుదాసు, యేసు పాదం, యేసు పాదాల దగ్గర బతికిన అనుభవం ఒక్కరోజన్నా ఉందా? ఉండదు మన జీవితాలలో. ప్రియదేవుని సంగమ చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడివా, భక్తిహీనుడివా, అవిశ్వాసివా, అజ్ఞానివా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మనం పరిశుద్ధుడైనటువంటి, మహిమ కలిగినటువంటి, బలవంతుడైనటువంటి దేవుని చేత ఎన్నుకొని ఆయన రక్తములో కడగబడిన వారమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఈ స్థలములో నేను ఉన్నతమైనటువంటి దర్శనాన్ని పొందా, అందుకనే నేను దీనికి బేతేల్ అని పేరు పెడుతున్నా. ఊరకనే పెట్టలా యాకోబు. నేను అనుకున్నా, ఏడుకొచ్చి ఎత్తుకున్న బేతేల్ ఎక్కడుందో కనపడిపోతే నా పని అయిపోయినట్టే. బేతేల్ అనే పదం నాకు మతి మరుపు కదా, ఏడుందని ఆడు కూర్చొని ఎత్తుక్కుంటున్నా. ఏమో దేవుడు పొరుగు తీయడు కాబట్టి బేతేల్ అనే పదం కనిపించాడు నా కంటికి. ప్రియదేవుని సంగమా, అసలు బేతేల్ ఎందుకు పేరు పెట్టాడో ముందు చూద్దాం. రైట్, 12వ వచనం నుండి త్వరగా. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండి దాని కొన ఆకాశం. దాని కొన అందరు నాకెళ్ళి చూడండి, ఎక్కడుందంటే దాని కొన ఒకటి భూమి మీద ఉంది. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? అప్పుల బాధలో కూరికిపోయి ఉన్నావు, అనారోగ్యముతో కృంగిపోయి ఉన్నావు, నీ శత్రువులు నిన్ను తరుముతూ ఉన్నారు,
అగాధమైనటువంటి అలజడి నీ కుటుంబంలో చెలరేగింది. నీ బిడ్డే నీకు శత్రువు అయిపోయి ఉన్నాడు. లేవలేకపోతున్నావు, తల ఎత్తుకొని సమాజంలో బ్రతకలేకపోతున్నావు. ఇక సావే శరణ్యం అనుకున్నటువంటి నీ బ్రతుకులో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఇదిగో సంకల్పాన్ని, అదృశ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి ఒక నిరీక్షణ పుట్టించబోతున్నాడు. ప్రతి మనుషులు అనుకుంటారు చాలామంది, నేను ఒక స్త్రీని కలిసా అన్నా, నేను చస్తానన్నా, నేనే చంపుతాపా, నేనే చంపుతా తల్లి, ఎందుకు నువ్వు అంత కష్టపడటం? నువ్వు వెళ్ళి మందుల షాప్కి వెళ్ళావు అనుకో, మందులు అడిగితే వాడు ఆలోచిస్తాడు. నేను అడిగాను అనుకో, పొలానికి మందు కొట్టడానికి అడిగి వెళ్ళి అనుకుంటాడు. అవునా? నేను కొనిస్తే చక్కగా దాగు చచ్చిపో, పని అయిపోయింది. అసలు ఎవడు చావమన్నాడు? యాకోబు అనుకుంటున్నాడు, మరణము నన్ను తరుముతూ ఉందంటే దేవుడు అంటున్నాడు, రే నేను నిన్ను తప్పిస్తానని చెప్పట్లా, ఒక కళనిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడుటకు నేను ముందుగానే నిర్ణయించుకొని ఉన్నాను కనుక నీవు దిగులు చెందద్దు. చదువునానా త్వరగా. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయినా. ఎక్కడ నిలబడాలి? మనం ఏమంటాం? కష్టాల్లో వీడు నాకు తోడుగా ఉన్నాడు. తోడుగా అంటే ఎక్కడ ఉండాలి? ఈయన ఎక్కడున్నాడు? వింతగా ఉంది కదా, ఎంత ఉంది? విరుద్ధంగా ఉంది. చాలామంది చెప్పినట్లుగా ఈ దేవుడు కూడా మోసం చేసేవాడిగా ఉన్నాడేమో, మనుషుల వలె మోసగించేటువంటి తత్వం ఉందేమో. ప్రియదేవుని సంగమరా, రేపురా 1,00,000 రూపాయలు ఇస్తా. ఆమె పొద్దున్నే వచ్చింది, వీడి ఇంటికి తాళలేసి వేరే ఊరు వెళ్ళి ఉంటారు. ఫోన్ ఎత్తడు రేపటి నుంచి. ఈయన ఎక్కడుండాలి? చావు బ్రతుకుల మధ్య ప్రాణరక్షణ కొరకు పారిపోతూ అరణ్యములో తలదాచుకున్నటువంటి యాకోబుతో దేవుడు అంటున్నాడు, ఈ అగాధములో నుంచి ఉన్నతమైన స్థలములోనికి ఒక నిచ్చెన వేయబడిందంట. ఆ నిచ్చెన మీద ఎవరున్నారంటే యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన కిందకి రావాలి కదా నన్ను ఎక్కించాలంటే. పసిపిల్లలకు నడవటం వచ్చా? అమ్మా నడవటం వచ్చా? తల్లి ఏం చేసిద్ది? రెక్క పట్టుకొని, చేయి పట్టుకొని చిన్న చిన్న బుడ్డి అడుగులు ఏడిపించింది. మరి నేను చిన్న పిల్లోని కదా, పాప భూలోకములో ఉన్నా కదా, శపితమైన లోకములో ఉన్నా కదా, పరిశుద్ధులు నివసించే పరలోక పట్టణానికి నేను ఎక్కాలి అంటే క్రీస్తు నన్ను పట్టుకొని నడిపించాలి కదా. ఏడి క్రీస్తు? తండ్రి ఆకాశంలో ఉన్నాడు, నేనేమో శాపితమైనటువంటి భూమి మీద ఉన్నాను. నన్ను ఎక్కించుటకు ఎవడు రావాలి? ఏడి ఎక్కిరా అంటే ఏంది? పిచ్చా చెప్పలమా? ప్రియదేవుని సంగమా, అందుకని యాకోబు అంటున్నాడయ్యా, ఏంది ఇది, ఏంటి ఈ పరిస్థితి అంటే దేవుడు అంటున్నాడు, సమస్తమును మరుగై ఉన్నటువంటి మర్మములన్నిటినీ బయలుపరచు యెహోవా ఇదిగో మాట్లాడువాడై ఉన్నాడు. కళ్ళుండియో చూడలేనటువంటి విగ్రహం వంటి వాడు కాదు, చెవులుండియో వినలేనటువంటి ఇదిగో చెవిటివాడు కాదు, ఇదిగో కాళ్ళుండియో నీ యొక్క అగాధ మరణములో దగ్గరికి వచ్చి నిన్ను లేవనెత్తడానికి చేతగాని దేవుడు కాదు. ఆయన సమర్థుడై ఉన్నటువంటి దేవుడు అంట. ఆయన అంటున్నాడు, ఇదిగో యాకోబు ఎక్కడున్నావు? మరణ భయములో ఉన్నాను. అయితే ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. నిన్ను ఎక్కించుటకు ఎంతమంది ఉన్నారంట? చదువయ్యా వాక్యం. నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడు, నేను నీ తండ్రి నీ పితరులు ఆశీర్వదించినటువంటి, నీ పితరులను నడిపించినటువంటి, నీ పితరులను అరణ్యంలో పోషించినటువంటి, ఇదిగో గర్భము దాల్చదని, ఇదిగో నిండు వృద్ధాప్యంలోనికి వచ్చి లోకము చేత గొడ్రాలని పిలవబడినటువంటి, శారా గర్భమును తెరిచినటువంటి బలవంతుడనైనటువంటి యెహోవాను నేను. నాకు అసాధ్యమైనది ఏదో లేదో అట్టి దేవుడినైనా నేను నీతో మాట్లాడుతున్నాను. ఎవడు మాట్లాడుతున్నాడు తెలుసా? సంటి పాస్టర్ గారు కాదు. ఈయన ఈరోజు ఉంటాడు, రేపు మట్టిలో గెలుస్తాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు, రేపు మోగవాడిగా సైకిల్ చేస్తాడేమో, కానీ ఇటువంటి పాస్టర్ కాదు మీతో మాట్లాడుతుంది. ఇటువంటి శరీరమును ధరించిన ఒక మానవుడు కాదు మాట్లాడుతుంది. జీవ మరణములకు అధిపతి అయినటువంటి వాడు, సర్వలోకనాథుడైనటువంటి యెహోవా యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చదువునానా.
ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు ఇస్సాకు దేవుడునైనా యెహోవాను నేను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీవు కూర్చొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నిచ్చెదను. నీకును నీ సంతానమునకు ఇచ్చేది. రాపయ్యా, అసలు మీ ఊర్లో అయ్యమ్మా అందరూ తూని కాకినాడేనా? నిజమా? ఈ ఊర్లో ఎప్పుడు పుట్టారు? మీ తల్లిదండ్రులు దేవురు కాకినాడ తల్లి కాదా? నాతో అబద్ధం ఆడుతున్నట్టున్నారు. రైట్, సరేలే, ఇప్పుడు కాదంటే నన్ను బయటికి తరిమేస్తారు మీరు. రైట్, ఈ పట్టణాన్ని ఆక్రమించడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? చీరాల్లో రౌడీలు ఉన్నారు, చీరాల్లో బలవంతులు ఉన్నారు, చీరాల్లో జ్ఞానవంతులు ఉన్నారు, చీరాల్లో ఐశ్వర్యవంతులు ఉన్నారు, చీరాల్లో నానా రకాల తత్వాలు కలిగిన వారు అయి ఉన్నారు. కానీ దేవుడు ఈ స్థలాన్ని, ఈ ప్రదేశాన్ని, ఈ చక్కని వాతావరణాన్ని, సముద్రమును ఏలుటకు పనికిరాని మీకే ఈ స్థలాన్ని ఎందుకు కేటాయించాడో తెలుసా? మీ మీద దేవుని సంకల్పం ఉంది. మీరు రాలా ఇక్కడికి, మీ తల్లిదండ్రులు రాలా. దేవుడు అంటున్నాడు, ఎక్కడ ఉన్నా సరే ఈ ప్రాంతం వాళ్ళది. చీరాల్లో జ్ఞానవంతులకి ఇవ్వాల ఈ స్థలం, చీరాల్లో ఉన్నటువంటి మేధావులకి ఇవ్వాల ఈ స్థలం. అందుకని అంటున్నాడు, యాకోబు నీవు పండుకొని లేచిన ఈ స్థలము ఏందంట? పారిపోతున్నాను, కొద్దిగా నేడు దొరికింది, పనుకున్నాను. ఏమైంది? ఈ స్థలం ఏందో నాది అన్నట్టుగా చెబుతున్నావు, నాకేందో రాసిస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు. పిల్లలు భలే కొట్లాడతారు. ఆడపిల్లకి ఏమన్నా ఇస్తే మగోడు అంటాడు, మగోడు అన్నా అనుకొని ఇంటికి వచ్చిన కాళ్ళు ఊరుకోదు. ఏంది మీ అమ్మ అన్ని దోషి పెట్టేస్తుంది? కట్నం ఇచ్చి పంపించింది, ఇంకేమైనా రాసి పెట్టిందా ఏందేడా? ఎందుకు ఇస్తుంది? దేవుడు అంటున్నాడు, యాకోబు నీవు కూర్చున్న స్థలము అపవిత్రమైనది కాదు. ఏ మనసుతో వచ్చావు ఈరోజు ఈ స్థలానికి? ఏ కన్నీటి హృదయంతో ఈ స్థలానికి వచ్చావు? ఏ బాధ ఎవరితో పంచుకోలేక నీలో నీవే కుమిలిపోతూ, ఇదిగో నీ గుండెని రాయి చేసుకొని, నీ కష్టాన్ని, నీ కన్నిటిని నీ హృదయంలోనే దాచుకొని, నీ కనురెప్పల నుంచి కారనీయకుండా, మానవులకి కనపడకుండా నీలోనే అణుచుకొని ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావు? యాకోబు అంటున్నాడు, నేను ప్రాణ భయంతో ఈ స్థలానికి వచ్చా. నేను ఈ స్థలానికి ఎందుకు వచ్చానో తెలుసా? ప్రాణ భయముతో వచ్చి తల దాచుకుంటున్నా. ఇప్పుడు అంధకారం అయిపోయింది. నేను ప్రయాణించడానికి రాత్రి కటికి చీకటి లోకాన్ని కమ్మేసింది. నేను ఒక అడుగు కూడా వేయలేను, ఎందుకంటే నా శరీరమే నాకు కనపట్టలేదు. అంధకారము నా జీవితాన్ని ముట్టేసింది కనుక నేను మరొక అడుగు కూడా వేయలేక ఇక్కడే తల దాచుకుంటున్నాను. రేపు చూసుకుంటా, రేపటి ప్రయాణం. అంధకారంలో ఎలా బ్రతుకుతావు? అవమానంతో నింపబడిన నీ జీవితం, సంతోషము నీ నోట రాగలుగుతుందా? కన్నీరు కారుస్తున్నటువంటి నీ బ్రతుకులో ఆనంద బాష్పాలు నీవు చూడగలవా? ప్రియదేవుని సంగమ ఎప్పుడు సంతోషం. నేను ఇప్పుడు వార్డులోకి వచ్చిన తర్వాత ఒక స్త్రీ అంటుంది, ఆ స్త్రీని వెళ్ళి పలకరిస్తే ఆమె అంటుంది, అమ్మ టైం ఎంతో చెప్పండి, నాకు టైం 9 అయింది, అరగంటే. ఓకే రైట్, అరగంటలో ముగిచ్చేస్తా. రైట్ అమ్మా, ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే, నన్ను చూడంగానే వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. అయ్యా మా బ్రతుకుల్ని ఎందుకు ఎలా చేసావంటే, నేనన్నా 70 లక్షల అప్పు, ఒంటరిగా ఏడ్చే రాత్రి బగులు నా భార్య, నా పిల్లలు, నా అత్త మామలు నిద్రపోతుంటే ఈ యొక్క సందులో నేను రాత్రి బగులు ఇలాగ తిరిగా. నా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఏసైతే గుండెలు బాదుకుంటాడిగా, ఏసయ్యా నా బ్రతుకు మార్చవా. 70 లక్షల అప్పు నేను తిన్నానా? నా భార్యకి పెట్టానా? నువ్వు పేదలకి విధవరాలకి పెట్టమంటే పెట్టాను కదా. 70 లక్షల అప్పులు కూరుకుపోయి ఉంటే నువ్వు ఆకాశంలో ఉండి హాయిగా ఉండి నేను ఏడుస్తుంటే నువ్వు చూస్తా ఉన్నావు. బాగుందా? ఇక ఇది న్యాయమేనా? నేను పని చేసుకొని వ్యాపారం చేసుకొని లేకపోతే దర్జాగా బ్రతకాల్సింది. నా భార్య 65,000 జీతం తీసుకొచ్చేది. ఇదిగా హాయిగా కారులో తిరిగి సరదాగా బజార్లంపడి తిరగాల్సిన నా బ్రతుకు పాస్టర్గా పనికిరాని పాస్టర్ జీవితం ఒకటి ఇచ్చి, నన్ను బైబిల్ ఒకటి పట్టించి వీధులంపడి తిరగమని పంపించి నా నెత్తినేం పెట్టావు? 70 లక్షల అప్పు పెట్టావు.
ఏడ్చే అరణ్యంలో నా ఫ్యాక్టరీ ఇట్లా ఉంటే ఇలా లోతుగా ఉండిద్ది, అక్కడ మాటలు ఎవరికి వినపడవా? నాకు నా దేవునికి తప్ప ఆ స్వరం ఎవరికి వినపడదో. ఇప్పుడు అడుగుతున్నా, ఎందుకు నా బ్రతుకు మార్చావు? ఇంకెంతకాలం భరించాలి? నేను చావటానికైతే నేను సిద్ధంగా లేను. చస్తే నేను నరకానికి వెళ్తా. చస్తే నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తా. అందుకని నాకు నరకం వద్దు, పరలోకం కావాలి. పరలోకానికి వెళ్ళాలంటే నేను బ్రతకాలి, పరిశుద్ధున్నవ్వాలి, క్రీస్తు రక్తము చేత కడగబడాలి, క్రీస్తు సాక్షిగా వాడబడాలి. ఇది కదా నువ్వు కోరుకున్నది. మరి నా బ్రతికేంది ఇలా ఉంది ఏంటి? దేవుడు ఉన్నతమైన తన కృపను చూపించి నా 70 లక్షల అప్పు కొట్టేశాడు. నేను అన్నాను, తల్లి రేపు నీ జీవితం ఎంత కష్టపడుతున్నావు కదా, ఎంతగా ఏడుస్తున్నావు కదా, ఎంతగా కృంగిపోతున్నావు కదా, చావాలని ఆలోచిస్తున్నావు కదా. లేదు, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలోనికి నడిపించబోతున్నాడు. దానికి ఇది ఒక సంకేతం అంటే ఆమె అంటుంది, లేదయ్యా ఆమె హిందువులు, ఆమె దేవుని నమ్మదు. ఆమె అంటుంది, లేదు నా బ్రతుకులో ఇటువంటి ఇంకా మంచి దినాలు అనేది నా జీవితంలో రాదు. వచ్చిన రోజు నా ఎదుట కనపడతావు కదా, ఆ రోజు నిన్ను ప్రశ్నిస్తా. ఆ రోజు నేను నిన్ను అడుగుతా, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? ఏ పరిస్థితులు ఏ స్థితి నిన్ను మార్చింది? ఏ దేవుడు నీ పరిస్థితిని మార్చాడన్నాడు? ఆ రోజు అడుగుతా. ఆ రోజు ఏం చెబుతావో చూస్తా. ప్రియదేవుని సంగమా, ఆమంటుంది, అయ్యా ఆ కార్యం నా జీవితంలో జరిగితే నాకు ఆనందం, అటువంటి పరిస్థితులే వస్తే నాకు సంతోషం. చూడండి, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఏ బాధతో కృంగి ఉన్నావో, నీ ఇంటిలో ఏ సమస్యలు అలజడిని సృష్టిస్తున్నాయో, ఏది నీ కన్నుల రెప్పలతో నుంచి కన్నీరు కార్చేలాగా చేస్తుందో, ఏది నిన్ను ఒంటరి చేస్తుందో, ఏది నిన్ను అగాధంలోనికి చీకటిలోనికి నెట్టేస్తుందో, దేవుడు ఆ పరిస్థితిని మార్చడానికి నిన్ను ఇక్కడికి పిలిచాడు. చదువయ్యా త్వరగా. అయ్యా బైబిల్ తీసుకొని కొద్దిగా ముందుకు రండి. రైట్ రైట్ చదువు నాన్న. వీడేం సత్తాననే భయం ఉంటే దేవుడు మాట్లాడే మాటలు చూడండి. మూలిగే నక్క మీద అంటే ఏం పడిందంట? తాటికాయ పడ్డది. మూలిగే నక్క మీద ఏం పడింది? తాటికాయ పడ్డది. అరే నేను సత్తాను రా బాబు అని పారిపోతున్న యాకోబుతో దేవుడు మాట్లాడే ఎటకారపు మాటలు ఏమంటున్నాడు? ఏమన్నాడు? పెళ్ళి అయిందా ఈయనకి? యాకోబుకి పెళ్ళి లేదు, అసలు బతుకుతానో లేదని గ్యారెంటీ లేదు. శరీరం అంతా రోగంతో నిండిపోయింది, శరీరం సహకరించట్లేదు. ఇదిగో హృదయం కృంగిపోయింది, మరణ భయంతో అతడు నానాటికి కృంగిపోతున్నాడు. ఏ క్షణమున ఏం జరుగుతుందో, అరణ్యంలో ఉన్నటువంటి అరణ్య మృగములు అతన్ని తింటాయేమో, అరణ్యంలో ఉన్నటువంటి మృగముల నోటికి అతడు ఆహారంగా మారుతాడేమో అతను భయపడితే, ఈ స్టైల్గా నిచ్చెన ఒకటేసి ఆ నిచ్చెన మీద కొంతమందిని ఎక్కిస్తూ దిగుతూ ఉన్నాడంట. దిగుతా చూపించి అంటున్నాడు, యాకోబు నీ సంతానము భూమి మీద, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును. ఒక్క నిమిషం ఆపండి. ఇక్కడ నాకు కూడా ఇప్పుడు కూడా నవ్వు వచ్చింది. ఏమన్నాడమ్మా? లెక్కకు రేణువుల వలె అగును. చేసాడా లేదా దేవుడు? చెప్పాలి ఇప్పుడు, మీరు కరెక్ట్గా చెప్పాలి. త్వరగా, టైం లేదు, మళ్ళీ అరగంట అయితే మూసేయాలి. ఫలం ఉన్నట్టున్నాడు. నేను వద్దాక తినొచ్చానే అనుకుంటున్నా ముందుగానే. చెప్పండి ఏమని, ఎట్ట చేశాడమ్మా? మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల మంది ఉన్నారు? 5 లక్షలు అనుకోండి. యెరూషలేము దేశం మొత్తం మీద కూడా 6 లక్షల మంది లేరే? లెక్క పెడుతున్నాం కదా. దేవుడు చేసిన వాగ్దానం ఏమైనా తప్పైందా లేదా? అవునా? అరే అవునంటే అవునంటున్నావు, కాదంటే కాదంటున్నావు. ఏం తల్లులారా, యాకోబుతో ఏమని చెప్పాడు? ఏం చెప్పాడు? ఇసుక మన పక్కనే ఉంది, ఒక గుప్పిడి ఇసుక తీసుకొని లెక్క పెట్టడం అసాధ్యం. నీ బిడ్డలని ఇదిగో ఇసుక రేణువుల వలె సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువుల వలెను, ఆకాశ నక్షత్రములను నీ సంతానమును వృద్ధి చేసి ఈ లోకాన్ని నింపేదనన్నాడు. ఇది సత్యం.
అబ్రహాంతో చెప్పాడు ఈ మాట. ఏమన్నా తెలుసా? విశ్వాసులైన ప్రతివాడు నీ కుమారులు అనబడతారు. ప్రపంచంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో తెలుసా? నువ్వు లెక్క పెట్టగలవా? నీ సాధ్యమైందా? ఇదిగో ఏ మానవుడు లెక్కించలేనటువంటి బహు జనాంగాన్ని దేవుడు యాకోబుకి బిడ్డలుగా చేసేసాడంట. చూడండి ఎంత ఆశీర్వాదము. మనం లెక్కించలేము. లెక్కింప సఖ్యము కానటువంటి జనాంగము రేపు దేవుని ఎదుట పరిశుద్ధులై నిలవబోతున్నారంట. అందుకనే రాబోతున్నటువంటి ఆశీర్వాదమును ఈనాడే యాకోబుకు తెలియజేశాడు. పారిపోతున్నటువంటి యాకోబుతో అంటున్నాడు, నువ్వు పారిపోట్లా, ఆశీర్వాదం దగ్గరికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? యాకోబు ఏమంటున్నాడు? తప్పించుకొని పారిపోతున్నానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పారిపోట్లా, నేనే నిన్ను నడిపిస్తున్నా. ఎక్కడికో తెలుసా? శ్రమలలో నుండి ఆశీర్వాదం అనే మెట్లు ఎక్కటానికి. నిన్ను ఈరోజు శ్రమల్లో ఉన్నావేమో, ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంలోనికి నడిపించబోతున్నాడు. సముద్రాన్ని జలశరముల చేత నింపబోతున్నాడు. నీవు ప్రయాణమై వెళ్ళినప్పుడు దేవుడు నీతో రాబోతున్నాడు. నీవు ప్రయాణమై ఉండి పడవలో కూర్చున్నప్పుడు దేవుడు నీ కుడి పక్షాన నిలబడి నిన్ను ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అటువంటి దేవుడు ఈరోజు అంటున్నాడు, రేపు నువ్వు చేయబోతున్న ప్రయాణం ఆశీర్వాదకరమైన ప్రయాణం. ఈరోజు నమ్మాలి. ఈరోజు నువ్వు ఈ రాత్రి ఏం చేయాలో తెలుసా? రేపు నేను చేయబోతున్న కఠినమైన ప్రయాణం నాకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు దేవుడు. చదువయ్యా. పడమటి తట్టుకు నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకు తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకు ఉత్తరము తట్టుకును, దక్షిణపు తట్టుకు వ్యాపించదువు. దక్షిణపు తట్టుకును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ భూమి యొక్క వంశములని నీ మూలముగాను. మీ ఊర్లో పెద్దలు ఎవరమ్మా? ఈయననా? ఎల్పి రమణ గారు తెలుసా? ఆయన పెద్ద, ఈయన పెద్ద? ఆయన పెద్ద. ఓకే రైట్. ఇంకో ఆయన ఎవరు అయ్యా? ఇంకో ఆయన ఎవరు ఉన్నారు కదా? ఆయన పేరేందయ్యా? సువార్త గారు. ఓకే రైట్. వాడ్రేవులో ఇంతమంది జనం ఉంటే నువ్వెందుకు నాయకుడు గల ఆలోచన ఉందా? ఇంతమంది జనం ఉంటే, ఇంతమంది ప్రజలుంటే, ఇంతమంది చేపలు పట్టేవారు ఉంటే వాళ్ళిద్దరే ఎందుకు నాయకులు అయ్యారు? నీవెందుకు నాయకుడు అవలా? ఎప్పుడు నాయకుడు అవుతావు? జెండాలు పట్టుకొని తిరిగితే నాయకులు కాలేరు. దేవుని సంకల్పములో నీ ఒక నాయకుడిగా మార్చబడాలంటే దేవుని పాదాల దగ్గర వంగడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఇదిగో వారికైనా మరణం ఉండిద్ది కానీ, వారికైనా అపజయం ఉండిద్ది కానీ, ఇదిగో పరిశుద్ధుడు సాత్వికుడైనటువంటి నాయకుడైనటువంటి మోషే నేటికి నీ నాయకుడిగానే పిలువబడుతున్నాడంట. అటువంటి నాయకులు కావాలి మీరు. ఎటువంటి నాయకులు అవ్వాలంట? 60 సంవత్సరాలు నాయకులుగా ఉండి చచ్చి మీ పేరు కొట్టేసే నాయకులు కాదు మీరు కోరుకోవాల్సింది. నువ్వు ఒక క్రైస్తవుడుగా యోగములో సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నంత కాలము నీ పేరు నాయకుల లిస్టులో రాయబడాలంటే నువ్వు దేవుని పాదాల దగ్గర నీ తలంచడం నేర్చుకోవాలి. చదువయ్యా. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా, వంశములనియు నీ మూలముగా, నీ సంతానము మూలముగా, నీ సంతాన మూలంగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఇదిగో నేను నీకు, ఇదిగో చెబుతున్నాడు చూడండి, ఇక్కడ నుంచి ఆశీర్వాదం నీవు వెళ్ళు. ఇదిగో నిన్న పోయిన సంవత్సరం అంతా ఏం రాలేదండి మాకు. పోయిన సంవత్సరాలు చేపల పడలా, పోయిన సంవత్సరాలు పెట్టుబడి అంతా నాశనంగా శాపంగా మారిపోయింది. ఇదిగో నా పడవ అమ్మేయాలనుకున్నా కానీ ఉంచుకున్నా. ఇదిగో నా పడవ వల్ల ప్రయోజనం లేదు, నా కుటుంబం పతనమైపోయింది. లేదు, దేవుడు అంటున్న ఈరోజు బేతేలు ప్రార్థనా మందిరం ఎదుట కూర్చొని దేవుని వాక్యం వింటున్నా. నీవు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను ఆశీర్వాదం వైపు నడిపించబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుని సంగమ చదువయ్యా త్వరగా. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఎక్కడంట? మీ బంధువుల దగ్గరికి వెళ్తే కాపాడతానన్నాడా? చాలామంది అంటారు, రేయ్ వాళ్ళ బంధువుల చోటుకి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి దాక్కున్నాడు, రేపు బయటకు వస్తాడుగా చూద్దాం. ఏడ దాక్కున్నాడు? వాళ్ళ నాన్న కట్టించిన ఇంట్లో దాక్కున్నాడు రా, రేపు చూద్దాం, నువ్వు రావాలి ఏదో ఒక రోజు బయటికి. దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థలమని కాదు, ఇల్లా నీ బంధువులా కాదు, నీ శత్రువుల ఎదుట నీకు ఏం చేస్తాడంట? శత్రువులు ఎదుట
అరే తరుముతుందే శత్రువు, అయితే మళ్ళీ శత్రువు దగ్గర పెడతాను అంటున్నాడేంది? అదే దేవుని శక్తి. నీకు ఆశీర్వాదంగా లేనటువంటి సముద్రమును నీకు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఏ బోట్ అయితే నీకు కలిసి రాలేదనుకున్నావో అదే బోటులో నా యేసయ్య నీతో కూడా నడవబోతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఆనాడు పేతురు, యోహాను యొక్క జీవితంలో అద్భుతాలను చేసిన దేవుడు ఈ దినమున నీవు నమ్మితే అద్భుతాలను చూడబోతున్నారు. ప్రియ దేవుని సంగమ చదువయ్య త్వరగా. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఏం చేస్తాడంట? కాపాడుచు, కాపాడుతాడు అన్నాడు. నీ శత్రువులు ఏమన్నారు? ఇంట్లో నుంచి బయటకు వచ్చే చంపేస్తామన్నారు. దేవుడు అంటున్నాడు, నీవు అడుగు పెట్టి ప్రతి స్థలము, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము. నేను ఇప్పుడు నా శత్రువుల దగ్గర బ్రతుకుతున్నా, నా శత్రువుల మధ్య ఫ్యాక్టరీ కట్టుకున్నా, నా శత్రువుల మధ్య రాత్రింపగలు తిరుగుతూ ఉంటా. ఈ సమయం అనక నా భార్య, నా అత్తమామలు అంటారు, అయ్యా కొద్దిగా జాగ్రత్త, పిల్లలు కొడుకుని పోగొట్టుకున్నావు, ఆ శోకం ఇంకా తీరలేదు, ఇదిగో నిన్ను కూడా పోగొట్టుకుంటే మాకు ఇంకెవరు లేదు, మా జీవితాలు ఇంకంతే, బ్రతకడం వేస్ట్. నేను అనుకుంటున్నా రాత్రి వేళ ఇదిగో గాఢాంధకారపు లోయల్లో నేను నడిచును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదవు. ఎక్కడ సిద్ధపరుస్తున్నాడంట? ఎక్కడ బ్రతుకుతున్నాను తెలుసా? ఆస్తి తగాదాలు నిత్యము, 2 చోట్ల ఆస్తి తగాదాలే, 2 చోట్ల శత్రువులే. ఎప్పుడు వీడు నాశనం అవుతాడా? ఎప్పుడు చేతబడి చేద్దామా? ఎప్పుడు వీడిని చంపుదామా? లేదు, నా యేసయ్య నా కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు కనుక మరణము నా దగ్గరికి రాలేదు. ఇదిగో నా శత్రువు నా ఎదుట నిలబడి నాకు మిత్రులుగా దేవుడు మారుస్తున్నాడు. ఈరోజు సముద్రం ఇంతకాలం నీకు శత్రువుగా ఉందేమో, ఇంతకాలం నీకు శాపంగా మారిందేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నీతో వస్తున్న పద. ఇంతకాలం నేను నీతో రాలా, ఇంతకాలం నువ్వు అవిశ్వాసిగా బ్రతికావు, ఇంతకాలం భక్తిహీనతో జీవించావు, ఇదిగో క్రైస్తవుడి వలె ఉన్నావు, కానీ నీ బ్రతుకంత అవిశ్వాసి వలె ఉంది. ఇదిగో నువ్వు కుష్టు వ్యాధి లేనివాడిగా ఉన్నావు, నీ బ్రతుకంత నయమాను కలిగిన కుష్టు ఉంది. దేవుడు అంటున్నాడు, ఒప్పుకుంటావా నువ్వు? నేను నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నా. చదవయ్యా త్వరగా. నేను నిన్ను కాపాడుచు, నేను నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ఆశీర్వాదం చెప్పి ఏమంటున్నాడు చూడండి, పారిపోమంటున్నాడు. పారిపోయే కాడికి ఇప్పుడు ఇంచేది ఎందుకు ఆశీర్వాదం? అర్థమైందా? నువ్వు వెళ్ళే స్థలంలో తోడుకుంటాను అన్నాడు. ఏడే ఉంటాను, తోడుకుంటే అయిపోయింది కదా. అర్థమైందా మీకు? అమ్మ, నా తెలుగు భాష అర్థమవుతుందా? ఆమెనంట, లేకపోతే అర్థం కాకపోతే అర్థమవుతుందా? నిజమేనా? ఓకే, రైట్. చావు రాకుండా నేను నిన్ను కాపాడుతానన్నాడు, నేను నిన్ను దీవిస్తానన్నాడు, నిన్ను హెచ్చిస్తానన్నాడు, నీవు పరలోకానికి వారసుడు అవుతావు అని చెప్పాడు. ఇన్ని చెప్పిన దేవుడు అంటున్నాడు, వెళ్ళి మరలా రప్పిస్తాను అంటున్నాడు. అంతకాడికి ఇంకెళ్ళేది ఎందుకు? కొన్ని సమయాల్లో తలదాచుకోవాలి. దేవుడు అంటున్నాడు, కొన్ని సమయాలలో నువ్వేం చేయాలో తెలుసా? తగ్గింపు మనసు గలవాడవై ఉంటే గాడిదనైన నన్ను మాట్లాడిస్తున్నటువంటి దేవుడు, గాడిదనైన నన్ను వాడుకుంటున్నటువంటి దేవుడు, గాడిద నోట అద్భుతాలను ఉంచేటువంటి దేవుడు, ఇదిగో ప్రవక్తల చేత ప్రవక్తలను సైతం గద్దింపజేయగలిగినటువంటి గాడిద నోరు తెరిచినటువంటి దేవుడు నిన్నెందుకు వాడుకోడు? నిన్నెందుకు వాడుకోడు? గాడిదికే అంత విలువిస్తే దేవుడు